మెసేజ్ వైటి వాళ్ళు చూపించారు, నేను చూపించానా? నిజమేనా? హెడ్ అయింది ఏంటి అక్క అర్థం కాలేదు. ఏంటి అర్థం కాలేదు అక్క. పోనీ మెసేజ్ చూపించింది కదా. బాయ్. ఓకే పోనీ బాయ్ అంటున్నారు అక్క. హాయ్ నాగశ్రీ గారు, తిన్నావు నాగశ్రీ గారు? రోజుకి 5 రూపాయలు వచ్చేవి, 2 రూపాయలు చల్ల పునుగులు, 1 రూపాయి రస్నా ప్యాకెట్, 1 రూపాయి పుల్లైసు, మిగిలిన రూపాయి దాచుకోవడం. అది ఆనాటి దినచర్య. అంత కష్టపడ్డావు కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావు అనమాట. అంత కష్టపడి ఇంత స్థాయికి వచ్చావు, అందుకే దేవుడు నిన్ను చల్లగా చూస్తున్నాడు. అందుకే నిన్ను ఏంటి దేవుడు ఎక్కడెక్కడ రప్పించుకుంటున్నాడు. అరుణాచలం వెళ్ళొచ్చావు, పెద్ద తిరుపతి వెళ్ళొచ్చావు. జీడిపళ్ళు జీవితం పోయింది జీడిపళ్ళు జీవితం. ఇప్పుడు హ్యాపీగా అసలు మామూలుగా కరెంటు బిల్లు కట్టపోయిన వాళ్ళని కూడా వసూలు చేసేస్తున్నావు. హాయ్ నాగశ్రీ మేడం, లైక్ ఇవ్వచ్చు కదా. తిన్నారా? ఏం కూర? నాగశ్రీ గారు ఉంటే మెసేజ్ చేయండి, ముందు ఒక లైక్ ఇచ్చుకోండి. నీ జీడిపళ్ళు జీవితం బాగుంది, అది అయిపోయింది జీడిపళ్ళు జీవితం. ఇప్పుడు హ్యాపీగా సాగని. ఎందుకే ప్రసాద్ ఒకటి అర్థం కావట్లా, నీ పెళ్ళి ఎప్పుడు? అదొక్కటే చెప్పట్లా, నువ్వు ఎప్పుడు అడిగినా తప్పించుకుని వెళ్ళిపోతున్నావు. థ్యాంక్ యూ సో మచ్ నాగశ్రీ గారు. మెసేజ్ చేయండి ఉంటే. తిన్నారా? ఏం కూర? నందు ఏం చేస్తున్నాడు? అన్నయ్య ఏం చేస్తున్నారు? ప్రసాదు ఎంతకి పెళ్ళి ఎప్పుడో చెప్పలేదు నువ్వు. అదే అంటే కరోనా టైంలోనే నేను ఎవరిని పిలవకుండా చక్కగా పెళ్లి చేసుకోవచ్చు. ఇప్పుడు అందరి దగ్గరికి వెళ్ళాము. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలంటే ఇదో బాధగా ఉందని చెప్తున్నావు, కానీ పెళ్ళి ఎప్పుడో చెప్పట్లేదు. నాశ్రీ మేడం ఉంటే మెసేజ్ చేయండి. ఏం చేస్తున్నారు వర్క్? ఏంటి ఒక మెసేజ్ ఇచ్చి వెళ్ళిపోయారు నాశ్రీ గారు? ఉంటే మెసేజ్ చేయండి. నందు ఏం చేస్తున్నాడు? పడుకున్నాడా? ప్రసాద్ బాబు నువ్వు కూడా మెసేజ్ చెయ్యి.